నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిగా నా శాఖకు అన్ని విధాలుగా వన్నె తెస్తాను. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. మంత్రిగా నా శాఖకు అన్ని విధాలుగా వన్నె తెస్తానని రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమరావతిలో గురువారం సాయంత్రం 5:51 ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2.31 కోట్ల రూపాయలతో టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 976 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో మరియు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం, అడ్వాన్స్డ్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మరియు టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ కన్నబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ శేషసాయి, నిడదవోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జి భోగవల్లి ప్రసాద్, ఉండ్రాజవరం టీడీపీ నాయకులు గన్నమని సుబ్రహ్మణ్యం, రంగా రమేష్, పోలిరెడ్డి వెంకటరత్నం, గమిని వీరన్న, గ్రంథి బాలాజీ, ఆనందం వెంకటేశ్వర్లు, నీలం నాగేంద్ర ప్రసాద్ మరియు పలువురు అధికారులు తదితరులు మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనలు తెలియజేశారు. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, వృద్ధాయ నమః, త్రిలోచనాయ నమః, దోక్షణాయ నమః, నారాయణ నమః, మాచిరాయ నమః, నారాయణ నమః, వేంద్రాయ నమః, హరయ నమః, వెయిటింగ్ లో మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రధాన శ్రీ మహాలక్ష్మీ దేవతాహిత మహాగణపతి దేవతాహిత శక్తి శ్రీ మహాగణపతి దేవత ఓం హిరణ్మయే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః. దానికాని జవాబాని ఇల్లాంతర్పిదాని
పశ్చిమ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి అటవీ సంపద, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలు, వీటన్నిటి దృష్ట్యా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరించుకున్నటువంటి ఈ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం 63% తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవటం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి, ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి. అదేవిధంగా వాటర్ ఫ్లీట్, ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ చేయడానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సినటువంటి, ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి, సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో, అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం. ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు, కోనసీమ అందాలు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం, పెన్నా పరివాహక ప్రాంతం, ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం, మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. పాలకులు మంచివాళ్ళైతే, చిత్తశుద్ధి ఉంటే కేరళని మించి మనం కోనసీమని అద్భుతంగా తీర్చిదిద్దనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని సినిమాలకి షూటింగ్లు ఇవ్వడం మాత్రమే కాకుండా
ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం, ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతాం. కనుక తెలంగాణలో లాగే ఇక్కడ కూడా స్టూడియోలు నిర్మించాల్సిందిగా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమాకు సంబంధించి ఏర్పరచుకోవాల్సిందిగా నిర్మాతలను కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వారికి తెలియజెప్పి తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, తద్వారా కళలకు సాంస్కృతిక విధానాలకి అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటతోటి ఈ శాఖలో ఈరోజు మంత్రిగా మొట్టమొదటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎండీ గారు చెప్పారు, మనకి ముఖ్యంగా వాటర్ ఫ్లీట్ ఏదైతే ఉందో, బోట్ల ద్వారా పర్యాటకం వృద్ధి చెందేటువంటి కార్యక్రమాల్లో భాగంగా రమారమి 2,31,00,000 రూపాయల వ్యయంతో బోట్లని ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఫైల్ తయారు చేశారు. అది మీద మొట్టమొదటి సంతకం పెట్టాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి నిధులే కనుక వాటిని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేసి తద్వారా బోట్ల ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పర్యాటక రంగానికి ఏర్పరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను.